ఇదేనా రాజ్యాంగం అంటే? నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలో భారత రాజ్యాంగ పితామహులు మురికి నీళ్లు పారుతున్న కాలువ పక్కన చెత్తాచెదారం ఉన్న స్థలంలో పెట్టారు. రాజ్యాంగ ఇదాతకు ఒక చేయి లేదు. పేపర్లకు టీవీలకు ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు, లెక్చర్లు దంచుతుంటారు. నెలలు గడుస్తున్నా పట్టించుకొని ప్రజా సంఘాల నాయకులు. పక్కనే సచివాలయం సిబ్బంది, అదే దారిలో ఎమ్మెల్యేలు నాయకులు తిరుగుతూ ఉంటారు. రాజ్యాంగ దాత ఎవరికి కనిపించలేదా? ప్రజా సంఘాల నాయకులు ఏం చేస్తున్నారు? కనుక అధికారులు వెంటనే స్పందించి రాజ్యాంగ దాతకు విరిగిపోయిన చేయి వేయించి ఆయనను కింద కాకుండా దిమ్మెలాంటి స్టేజ్ కట్టించి పైన ఉండేలా చేయవలసిందిగా కొంతమంది VS369 టీవీ ఛానల్కు తెలియజేయడం జరిగింది. తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠం చెబుతున్నారు. గదిలోని పిల్లలంతా శ్రద్ధగా వింటున్నారు. ఇంతలో ఆ ఉపాధ్యాయుడు తన మ్యాథ్స్ సబ్జెక్ట్ లో భాగంగా ఒక ప్రాబ్లం ని బోర్డు మీద రాసి దీనిని మీలో ఎవరైనా సాల్వ్ చేయగలరా అని చిన్న సవాల్ విసిరాడు. అప్పటి వరకు పాఠం విన్న గదిలోని పిల్లలంతా ఎవ్వరికి కూడా ఆ బోర్డు మీద ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాక అందరూ సైలెంట్ అయిపోయారు. ఇంతలో అందరి మధ్యలో కాకుండా అదే తరగతి గది చివరిలో మూలన ఒంటరిగా కూర్చున్న ఒక పిల్లవాడు లేచి, ఉపాధ్యాయులు గారు, ఆ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేస్తాను అని చేయి ఎత్తాడు. అది చూసి సంతోషించిన ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడిని వచ్చి బోర్డు మీద ఆ లెక్కకు సంబంధించిన జవాబును రాయమన్నాడు. సరే ఉపాధ్యాయులు గారు అంటూ ఆ పిల్లవాడు ఒక అడుగు ముందుకు వేశాడో లేదో ఇంతలో తరగతి గదిలో ఉన్న మిగిలిన పిల్లలంతా మేం ఒప్పుకో అని కోపంగా అరవడం ప్రారంభించారు. ఇక్కడ ఆ పిల్లలందరి కోపానికి కారణం వాళ్ళెవ్వరూ సాల్వ్ చేయలేని ఆ లెక్కను ఈ చివరిలో దూరంగా కూర్చున్న పిల్లవాడు సాల్వ్ చేయడానికి వస్తున్నాడు అని కాదు. వారందరి కోపం ఈ పిల్లవాడు వచ్చి ఎక్కడ ఆ బోర్డుని తన చేతితో తాకుతాడేమో అని. ఎందుకో తెలుసా? ఆ పిల్లవాడు ఒక అంటరాని కులానికి చెందినవాడు అని. వాడు తాకిన ఆ బోర్డుని తిరిగి మళ్ళీ మేం తాకాలా? అలా అయితే స్కూల్ కి రావడమే మానేస్తాం అని ఈ పిల్లలందరూ ఉపాధ్యాయుడితో చెప్పారు. దాంతో ఆ పిల్లవాడు బాధతో అక్కడే ఆగిపోయాడు. ఇది మాత్రమే కాదు, స్కూల్లో పిల్లలంతా కుళాయి దగ్గర కావలసినంత చల్లనీటిని తాగుతుంటే ఈ పిల్లవాడికి మాత్రం స్కూల్లో పనిచేసే ఒక గుమాస్తా వచ్చి కొంత ఎత్తులో నుంచి మంచినీళ్లను డబ్బాతో పోస్తే ఈ బాబు తన చేయి పొత్తిళ్లలో వాటిని పట్టుకుని తాగేవాడు. ఎందుకంటే ఈ పిల్లవాడు ఆ కుళాయిని పట్టుకోకూడదు అని. కారణం, ఇతను ఒక అంటరాని కులానికి చెందినవాడు కనుక. పోనీ స్కూల్లో కాకపోయినా ఇంటికి వెళ్లే దారిలో ఉన్న బావి దగ్గర అయినా నీటిని కడుపు నిండా తాగుదాం అనుకుంటే అక్కడ ఆడవాళ్ళు హీనంగా దూరంగా వెళ్ళు, బావి దగ్గరకు రావద్దు నువ్వు అని హెచ్చరించారు. ఇలా ప్రతి చోట ప్రతిరోజు అవమాన పడి 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 బరువెక్కిన గుండెతో ఇంటికి వచ్చి తన తల్లిని, అమ్మా మనం గుడికి వెళ్దామా, దేవుణ్ణి చూడాలని ఉంది అని అడిగితే ఆ తల్లి వెంటనే కోపంతో గదిలోనికి లాక్కెళ్ళిపోయి నోటిని మూసివేసి, ఇలా ఇంకోసారి ఈ మాట నీ నోటి నుంచి రానివ్వకు అని హెచ్చరించింది. ఎందుకంటే ఆ కులం వారిని గుడిమెట్లు కూడా ఎక్కనివ్వరు. అందుకే ఆ తల్లి ఆ పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పలేక అదొక తప్పులాగా తన నోటిని మూసివేసింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, తన బాల్యం అంతా ఎన్నో అవమానాలు, చేదరింపుల్ని భరించాడు. ఇలా తను ఎదుర్కొన్న ఆ అంటరానితనాన్ని ఇక నుంచి మరెవరూ ఎదుర్కోకూడదని తన జీవితాన్ని పణంగా పెట్టి ఎంతో కృషించి చివరికి సమాజంలో వర్ణ వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కుల్ని కల్పించేలా దేశ రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగాడు. అంటరాని వాడి నుంచి ఎందరో ఆరాధించే స్థాయికి ఎదిగాడు. చిరస్థాయిగా భారతీయుల గుండెల్లో నిలిచిపోయాడు. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు ఈ వీడియోలో